తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశంలో అత్యవసర పరిస్థితి రాబోతుందా? అత్యవసర పరిస్థితి అనే దానికి కొత్త అర్థం చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడి ఉంది. ఇంకొకటి, ఎవరు ఊహించని విధంగా మళ్ళీ కరోనా నాటి పరిస్థితులకి అందరూ సిద్ధం కావాలని దేశ ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీని సంకేతం ఏంటి? ముఖ్యంగా పెట్రోల్ బంకుల దగ్గర గంటల కొద్దీ క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. మరోవైపు నిత్యావసరాల ధరలు కూడా పెరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అనేటువంటి వాదన వినిపిస్తోంది. సో ఓవరాల్గా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఇరాన్ యుద్ధం తర్వాత పరిణామాలు భారతదేశం పైన, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంశాలపైన ఎలా చూపించబోతున్నాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ప్రదీప్ జోషి గారు నమస్తే. నమస్తే. ప్రదీప్ జోషి గారు, ప్రధానమంత్రి సహజంగా సాధారణంగా అలాంటి ప్రకటన చేసి ఉండరు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు మరోసారి కరోనాని గుర్తు చేశారు. చాలామంది కరోనా అనగానే లాక్డౌన్ అంటూ కంగారు పడుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి రావడానికి ఆయన ఈ ప్రకటన చేయడం వెనక ఆంతర్యం ఏంటి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రజలందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకి మోదీ గారు పార్లమెంట్లోనే చెప్పారు, అంటే విపత్కరమైన పరిస్థితి రాబోతుంది, అందరూ ఐకమత్యంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలని చెప్పారు. మెయిన్ ఐకమత్యంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. దేశంలో మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే దేశం బలంగా ఉంటుంది. పానిక్ అవ్వద్దు. అండ్ ఈ ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. లాక్డౌన్ అయితే ఏమి రాదండి. నేను మాకు తెలిసిన ఉంటారు కదా, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు కదా, మాట్లాడతారు. లాక్డౌన్ ఏం రాదు. కానీ లాక్డౌన్ ఎందుకు వచ్చింది అప్పుడు కోవిడ్ లో? బికాస్ ఆఫ్ రోగం. ఒక్కొక్కళ్ళకి రోగాలు అంటుకుంటాయి కాబట్టి వైరస్ స్ప్రెడ్ అవుతుందని లాక్డౌన్ అన్నారు. కానీ మీరు లాక్డౌన్ అన్న వర్డ్ వాడద్దు, జనాలు ఇంకా భయపడిపోతారు. లాక్డౌన్ ఏం లేదు. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది మాత్రం రిస్ట్రిక్టెడ్ చేయబడుతుంది. అది నిన్నటి నుంచి ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ నేను డీజిల్ పోయించుకోవడానికి వెళ్తే 1000 రూపాయలే డీజిల్ పోసారు, అంతే. సో ఒక వెహికల్ కి ఒక రోజుకి ఇంతే పోస్తామనో ఏదో చేస్తారు, అంతే. ట్రాన్స్పోర్టేషన్ రిస్ట్రిక్ట్ అవుతుంది తప్ప మిగతా ఏమంత పెద్దగా రిస్ట్రిక్ట్ ఏం కాదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే కనుక, ఇప్పుడు జనాలు ఒక విషయంలో చాలా జాగ్రత్త పడాలి. రాబోయే కాలంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పక్కా పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనికి జనాలు సిద్ధంగా ఉండాలి. మెయిన్ గా ఉల్లిగడ్డల ధరలు పెరుగుతాయి, ఉల్లిపాయ ధర పెరుగుతుంది, టొమాటోకి కూడా ధర పెరుగుతుంది. సో కూరగాయల ధరలన్నీ కూడా బాగా పెరుగుతాయి. కానీ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పైన ధరల ప్రభావం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు దేశంలో ఏ యాక్టివిటీ జరగాలన్నా కానీ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా, ఇంధనం అనేది చాలా అవసరం. యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఒకవేళ యుద్ధం ఆగినా ఆగకపోయినా, ఈరోజు కూడా ఒక ప్రకటన వచ్చింది, ఇరాన్ ఇండియాకి మినహాయింపు ఇచ్చింది. ఇండియాతో పాటు మరొక 3 దేశాలు, మొత్తం 4 దేశాలకు మినహాయింపు ఇచ్చింది. హార్మూజ్ నుంచి వీళ్ళు క్రూడ్ ఆయిల్ తీసుకెళ్ళొచ్చు. ఈ క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా దేశంలో ఇంకా ఇలాంటి అత్యవసర పరిస్థితి, అత్యవసర వాతావరణం ఉంటుందా? ఏర్పడే అవకాశం ఉంటుందా? కాదు, అక్కడ బాంబులు పడతా ఉన్నప్పుడు ఎవరు పోతారు చెప్పండి? ఏ దేశం పంపిస్తారు చెప్పండి? ఎస్, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తున్నారు, సరే. బై మిస్టేక్ ఇప్పుడు మనమిద్దరమే చిన్న ఎగ్జాంపుల్, 2 గ్రూపులు కొట్లాడుకుంటున్నాయి, మధ్యలో ఒకడు జోకర్ లాగా ఉన్నాడు, వాడికి ఏమి ఇబ్బంది ఏం లేదు, వాడు అంపైర్ లాగా ఉన్నాడు. కానీ ఒక బాల్ తీసుకొని ఆ అంపైర్ ని కూడా కొట్టొచ్చు, కొట్టి సారీ బై మిస్టేక్ తగిలింది అని అంటే అది అట్లా ఉండదు కదా. సో అకార్డింగ్ టు రూల్ ప్రకారము వారు జరుగుతున్న సిచ్యువేషన్ లో ఆయిల్ ట్యాంకర్స్ అయితే వాళ్ళు పంపించలేరు కదా. పంపిస్తే ఎంత లాస్ ఏంది? ఒక్కొక్క షిప్ తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత ఇది అవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ని ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఎస్ షిప్పులు వస్తున్నాయి, ఆయిల్ వస్తుంది, కానీ ఆయిల్ రిఫైనరీలు ఎంత దెబ్బతిన్నాయి అని అంటే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అది అర్థం చేసుకోండి మీరు, ఫస్ట్ అది క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. అరబ్ కంట్రీస్ లలో ఆయిల్ రిఫైనరీస్ మీదనే దాడి జరిగింది అని అంటే ఆయిల్ ప్రొడక్షన్ తగ్గింది. అవి మళ్ళీ అందుకోసమే చాలా టైం పడుతుంది అని మోదీ గారు చెప్పారు. మళ్ళొకసారి స్పీచ్ సరిగ్గా వినండి. ఈ పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి, మళ్ళీ నార్మల్ స్టేట్ కి రావడానికి సంవత్సరాలు పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు అక్కడ గ్యాస్ దాని మీద వేశారు, అది రిపేర్, అది తయారవ్వడానికి 20 ఏళ్ళు పట్టింది, మళ్ళీ రిపేర్ అవ్వడానికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. సో ఈ వార్లో ఇంకెంత అవుతుందో తెలియదు. ఎలా దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే
ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండెన్సీ తగ్గించండి. అనవసరమైన పనులకి, అనవసరమైన టూర్లు, ఎంటర్టైన్మెంట్ టూర్లు ఎక్కడికి వెళ్ళకండి, దేని జోలికి వెళ్ళకండి. అండ్ ఏవైనా టూర్లు, ట్రిప్పులు ప్లాన్ ఉంటే ఇప్పుడే క్యాన్సిల్ చేసేసుకోండి. ముందుగానే ప్రీవియస్ గానే క్యాన్సిల్ చేసుకోండి. మన రామ్మోహన్ గారు, మన ఏవియేషన్ మినిస్టర్, మన తెలుగు ఆయన మంచి వెసులుబాటు ఇచ్చారు. ఫ్లైట్ చార్జెస్ ఏదో 3 days బిఫోర్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రావాలని పెట్టారు. మంచిగా అందరూ మీ టూర్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకోండి. ఎవరైనా హనీమూన్ ట్రిప్పులు ఏం పెట్టుకున్నా సరే క్యాన్సిల్ చేసేసుకోండి. ఎక్కడికి బయటకు తిరిగే ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక అది క్యాన్సిల్ చేసుకొని పెట్టుకోండి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే, ఇప్పుడు షిప్పింగ్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి మనం గూగుల్లో సెర్చ్ చేయండి. మన దేశానికి బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆహార ధాన్యాలు ఏంది అనే దాని మీద సెర్చ్ చేయండి. అందులోపల కందిపప్పు మెయిన్గా ఉంటుంది. కందిపప్పు మన భారతదేశంలో తక్కువ పండుతుంది. బర్మా నుంచి వస్తుంది మన కందిపప్పు. సో అలాంటివి కందిపప్పు రేట్లు పెరిగిపోతాయి. ఏ రేట్లు పెరుగుతాయో మొదలే మీరు ఇప్పుడు జెమినీ అని అడిగితే అదే చెప్తుంది. అవన్నీ సిద్ధం చేసుకొని ఉండండి. అండ్ గ్యాస్ కి రాబోయే 3 ఏళ్లలో గ్యాస్ కి కష్టం, ఇందులో డౌట్ లేదు. 3 ఏళ్ళలో గ్యాస్ కి కష్టమే. ఎల్పిజి గ్యాస్లు ఇంటి వరకే పెడతారు కాబట్టి హోటల్ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కనుక గ్యాస్ కోసమని బయోగ్యాస్ వైపు ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. ఇంకా అందరికి చెప్పేది అదే. అండ్ హౌస్ హోల్డర్స్ కూడా రేపు గ్యాస్ కొనాలి అని అంటే, గ్యాస్ బండ కొనాలంటే తిప్పలు పడతారు. ఇప్పుడున్న రేటుకి 20% పెరిగిపోతాయి రేట్లు. ఇంకొక 2 నెలల వరకే, ఇంకో నెల 2 నెలల వరకు. ఆ తర్వాత పక్కా రేట్లు పెరుగుతాయి, అందులో డౌట్ లేదు. ఇందుకోసం అంటే ఓపెన్ ఫ్యాక్ట్ తెలుస్తానే ఉంది. సో గ్యాస్ దొరకడం కష్టం అవుతుంది కాబట్టి బయోగ్యాస్ వైపు వెళ్ళండి. అదేదో ఒక డ్రమ్ లో వేసేసి దాని మీద ఇంకో డ్రమ్ వేసేసి నొక్కేసి అందు నుంచి పెట్టేది ఉంటుంది. అది యూట్యూబ్ లో కూడా ఉంటాయి. సుమన్ టీవీ బిజినెస్ కూడా అది ఏమైనా ఉంటే ప్రమోట్ చేయండి, ప్రజలకు అవగాహన తీసుకురండి. సో బయోగ్యాస్ మెయిన్ గా ఇప్పుడు గోవుల యొక్క వాల్యూ అందరికీ తెలిసి వస్తుంది. ఇప్పుడు ఆవు పేడతోటి మనం ఒకప్పుడు బయోగ్యాస్ చేసుకునేటోళ్ళం, ఇప్పుడు అందరూ డిపెండెన్స్ అయిపోయారు. సో నెక్స్ట్ బయోగ్యాస్ మీద బాగా పెరుగుతుంది. ఇంకా న్యాచురల్ గా అందరూ వుడెన్ స్టవ్స్ కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా వుడెన్ స్టవ్స్ కి వెళ్తున్నారు. కాకపోతే దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో దీనికి చూడండి కార్యకారణ సంబంధం ప్రతిదానికి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా శనిగ్రహం ఎప్పుడైతే గనక వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు కరువు వస్తుంది అని ఉంది. ఇప్పుడు గనక ఇలాంటి ఎల్పిజి సిచ్యువేషన్ ఇంకా ఏర్పడి జనాలందరూ అడుగులు కొట్టేసుకుంటూ కట్టలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకో 2 ఏళ్లలో, ఇంకా 2 ఏళ్ల తర్వాత, 2.5 ఏళ్ల తర్వాత శనిగ్రహము వృషభ రాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఈ 2.5 మీరు అడవులు నాశనం చేశారనుకోండి, ఇంకేముంటది, వర్షాలు పడవు, కరువు మిగులుతుంది. కాబట్టి ఫారెస్ట్ ఇప్పుడు ప్రజల వైపు నుంచి కొన్ని సూచనలు చేశారు. అసలు ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అసలు ఆ చర్యలు తీసుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉందా? నేను చెప్పేది ఏంటంటే, రాబోయే కాలంలో దీన్ని ఎదుర్కోవాలి అని అంటే తప్పకుండా ప్రజల్లో అవగాహన కలిగించాలి. అండ్ యూనిక్ ఐడెంటిటీ నంబర్స్ ఏమైనా ఇవ్వడమో, అంటే లిమిటెడ్ గా వెళ్ళేటట్టుగా, బ్లాక్ లో వెళ్లకుండా. ఇప్పుడు సిలిండర్ మీద కోడ్ ఉండదు, ఏముండదు, బార్కోడ్లు పెట్టాలి మెయిన్ గా. ఇదైతే మా రేవంత్ రెడ్డి గారు అయితే పక్కా చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు అనుకుంటున్నాను. ప్రతి సిలిండర్ మీద బార్కోడ్ పెట్టాలి. బార్కోడ్స్ పెట్టి బార్కోడ్ స్కాన్ ద్వారా మాత్రమే అది ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ ఉంది అని తెలియాలి. సో నీ సిలిండర్ నీ దగ్గరనే ఉండాలి, ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు. నాట్ ట్రాన్స్ఫరబుల్, ఇప్పుడు అదొక రూల్ పెట్టాలి, సిలిండర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను సడన్ గా చెక్ చేశాను, నీ దగ్గర వేరే వాళ్ళ సిలిండర్ ఉంది అని అంటే వాళ్ళకి ఫైన్, నీకు ఫైన్, ఇద్దరికి ఫైన్ అయ్యారు. ఇది ఎందుకోసం అంటే, లేకపోతే ఒక కామన్ మ్యాన్ కి సిలిండర్ దొరకవు, ఇంకా గ్యాస్ దొరకవు. సో మెయిన్ గా సిలిండర్స్ దగ్గర బార్కోడ్స్ అయితే పెట్టాలి. అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. బయోగ్యాస్ ఈ మధ్య ఒక గ్రాస్ ఉంది, ఆ గ్రాస్ తో కూడా ఉంటుంది. సో బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి బోలెడు ఎన్నో ఎకరాలు ఉన్నాయి, ఎన్నో గోవులు ఉన్నాయి. గోవులన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి దాని బయోగ్యాస్ ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఇది మనం ఏమన్నా సేవ్ చేసుకోగలుగుతాము. అండ్ మనం సోలార్ ద్వారా కూడా వంటలు వండుకోవచ్చు. అండ్ ప్రజలందరికీ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వండి, ఇండక్షన్ స్టవ్లు అందరికీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వండి అని చెప్తాను నేను. ఇండక్షన్ స్టవ్లు ఇచ్చేసాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగున ఉన్నారో వాళ్ళందరికీ ఇండక్షన్ స్టవ్లు ఇప్పుడు పిలిచి ఇవ్వండి. మీరు ఎలక్షన్ అప్పుడు ఇచ్చే గొప్ప కాదు, ఇప్పుడు ఇవ్వండి అందరికి. ఇండక్షన్ స్టవ్లు ఇప్పుడు ఫ్రీగా ఇవ్వండి అందరికి.
రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు అనాలిసిస్ అందించినందుకు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజలు, ప్రభుత్వాలు కూడా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి విధ్వంసం, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరిగినటువంటి విధ్వంసం ఫలితంగా ఎక్కడికక్కడ ఇంధన కొరత పెద్ద ఎత్తున పట్టి పీడించబోతుంది. కనీసం 2 ఏళ్లకు సరిపడగా ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన ఆ వాతావరణం కనిపిస్తుందని హెచ్చరిస్తున్నారు. సో మనం అప్రమత్తంగా ఉంటే ఈ సమస్యని మరింతగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన సలహా ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.